ఓ పక్కన అన్నమయ్య ఇది కడప జిల్లాలో ఒక ఎంపీడీఓకి సంబంధించి జరిగినటువంటి అంశం, దాడి చేసినటువంటి ఉదంతం అన్నమయ్య జిల్లాకి సంబంధించి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేశారు అన్నటువంటి కాన్సెప్ట్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కొట్టినటువంటి సంఘటనలు నిన్న చోటు చేసుకున్నాయి. అనంతపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో జరిగినటువంటి ఇందులో పెంచిన విద్యుత్ ఛార్జీల మీద పతిపాడులో నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి సందర్భంలో శంకవరం మండలం మండపం గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ నేతల మీద వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల మీద టీడీపీ వాళ్ళు దాడికి దిగబడ్డారు. మండపం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత గుండుబిల్లి నానాజీ పతిపాడు వెళ్లేందుకు తన పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే టీడీపీ శ్రేణులు పొలం చిన్న, పిల్లి రమేష్, శంకర్ వెంకట సూరి, చలమలశెట్టి మానీలు, శంకర శివ, ఉట్టుకూరు రమణ మరో 25 మంది ఆ మార్గంలో కాపు కాసి అటుగా వస్తున్న నానాజీ మీద మూకమ్మడిగా కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా జరిగిన ఈ దాడిలో నానాజీ తలకు, మెడకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్ళిపోయారు. చివరికి గ్రామ సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యం తత్తులు నానాజీని హుటాహుటిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు కాకినాడ జీజీహెచ్కి తరలించారు. అట్లాగే పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకయ్య మీద అదే గ్రామానికి చెందినటువంటి టీడీపీ శ్రేణులు దరూరు వెంకటేశ్వర మరికొంతమంది దాడి చేశారు. ఆ తర్వాత మరో నేత ఇంటూరు వీరయ్య మీద కూడా దాడి నిమిత్తం ఆయన ఇంటి మీదకి వెళ్ళారు. దాడి చేసే క్రమంలో అడ్డొచ్చిన వీరయ్య తల్లి ఇంటూరు శ్రీరమణిని నెట్టడంతో వెనక్కి పడి రోడ్డు మీద పడింది, సీసీ రోడ్డు మీద పడింది. దాంతో ఆమె తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితురాలిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మరోవైపున కళ్యాణ దుర్గం దగ్గర మున్సిపాలిటీ 23వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అర్చన, హరిప్రకాష్ దంపతులకు చెందిన స్కార్పియో వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పెట్టారు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కౌన్సిలర్ దంపతులు బయటకు వస్తే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మీద హరిప్రకాష్ టీడీపీకి చెందిన వాళ్ళ మీద పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తన మీద కక్ష సాధింపులో భాగంగానే ఈ ఘటనకు ఒడిగట్టినట్టు పేర్కొన్నారు. టీడీపీకి చెందినటువంటి పూజారి మహేష్, బోయ తిప్పేస్వామిలను గతంలో 8.5 లక్షలు అప్పుగా ఇచ్చారని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని టీడీపీ ఇటీవల అడిగితే దౌర్జన్యం దిగారని చెప్పారు. ఈ క్రమంలో తనను భయపెట్టేందుకు ఈ ఘటనకు ఒడిగట్టి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.